కర్ణాటకలో అతిపెద్ద కుంభకోణానికి సంబంధించి అది కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదంలో చిక్కుకున్నారు. 800 కోట్ల రూపాయల ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ కుంభకోణం అట. ఇది మల్లికార్జున ఖర్గే అల్లుడు కాంగ్రెస్ లీడర్ రాధాకృష్ణ దొడ్డమాని నేమ్తో ఇది జరిగిందట. టోటల్గా 800 కోట్లట. సిబిఐ కర్ణాటక ప్రస్తుతం అండర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది. కర్ణాటకలో సిబిఐ కర్ణాటకలో కేసు ఫైల్ చేసింది. ఫైల్డ్ ఏ కంప్లైంట్ అగెనిస్ట్ హిమ్ ఫర్ మేకింగ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఫర్ రిచ్ ఇన్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఫర్ ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్. ఇది ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లో ర్యాంకులు రానటువంటి వాళ్ళకు కూడా తప్పుడు కాగితాలతో వాళ్ళకి ర్యాంక్ వచ్చినట్టుగా రికార్డులు చూపించి వాళ్ళకి కోట్ల రూపాయలకి డబ్బులు తీసుకుని సీట్లు ఇచ్చినందుకు గాను ఇప్పుడు కేసు నమోదు చేసింది సిబిఐ. ఇప్పుడు అదేమో స్వయంగా ఖర్గే అల్లుడు కావడం అన్నటువంటిది, అల్లుడు సంస్థకు సంబంధించింది కావడం అన్నది సంచలనం అవుతుంది.